నిన్న మన ఇండియాకి రావాల్సిన ఒక షిప్ ని స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ అటాక్ చేసిందండి. ఇవాళ ట్రంప్ గారు అయితే కంప్లీట్ గా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఇరాన్ షిప్స్ కనిపిస్తే కాల్ చేయండి అని షూట్ అండ్ సెట్ ఆర్డర్స్ ఇస్తున్నారు. సో దీని వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరగడం, ఇవాళ మన మార్కెట్ లో నెగిటివ్ గా ఉండడం, వెరసి నా పోర్ట్ఫోలియో 2.5% వరకు నెగిటివ్ గా ఉందండి. మరి ఇవాళ మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో బాగా పడిన స్టాక్ ఏది? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు క్లియర్ గా వాళ్ళ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో ఎటువంటి షిప్ కూడా కదలడానికి లేదంటూ ఆజ్ఞలు అయితే ఇచ్చారు. కానీ దానికన్నా ముందే ఇరాన్ మేము స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దాన్ని అమెరికా వాళ్ళు క్లియర్ గా వాళ్ళ స్టేట్మెంట్ ని పట్టించుకోకుండా, ఎస్పెషల్లీ ట్రంప్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి రోజుకి $500 మిలియన్ వచ్చేస్తే ఎలాగా, నేను ఆలోచించి అందుకే నేను స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నాను అని. సీజ్ ఫైర్ కావాలా, పీస్ టాక్స్ జరగాల, ఇవన్నీ చేస్తున్నాము అంటున్న వాళ్ళు మరి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ని ఓపెన్ చేస్తామని ముందుకొస్తుంటే ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మార్కెట్ లో ఇంత బ్లడ్ బాత్ కావడానికి ప్రధాన కారణంగా ఎందుకు మారిపోతున్నారు? ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ చాలా కాన్ఫ్లిక్టింగ్ స్టేట్మెంట్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ మీద న్యూక్లియర్ వెపన్స్ అయితే యూజ్ చేయమంటూనే, ఒకవేళ డీల్ జరగకపోతే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ లో ఉన్న రిమైనింగ్ టార్గెట్స్ అన్నిటిని అటాక్ చేస్తామంటున్నారు. ఇది ఖచ్చితంగా మార్కెట్ నెగటివ్ గా తీసుకునే విషయం. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ని డిఎస్కలేట్ చేస్తున్నారా అండి, లేదు అంటే కంట్రోల్డ్ గా ఎస్కలేషన్ ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తున్నారా? మనం అర్థం చేసుకోవాలి. అమెరికా ఎటువంటి హర్రీలో లేదంటూనే ద క్లాక్ ఈస్ టికింగ్ ఫర్ ద సీజ్ ఫైర్ అంటూ వార్నింగ్స్ ఇస్తున్నారండి. అండ్ ఆ వార్నింగ్స్ కూడా ఎలాగంటే ఆ సీజ్ ఫైర్ కి సంబంధించి ఎటువంటి టైం లైన్స్ ఇవ్వకుండా ఇరాన్ ని కంప్లీట్ గా ఇబ్బంది పెట్టేలాగా మనకు స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక క్లారిఫికేషన్ ఉండాలండి. ఇప్పుడు షూటెడ్ సైట్ ఆర్డర్స్ అయితే ఇచ్చారు కదా, అది ఎటువంటి షిప్స్ కి, కనిపించే ప్రతి షిప్ కి కాదండి. మార్కెట్ లో చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఇవాళ వార్ ఎనర్జీస్ 4%, 5% వరకు పడిపోవడం మనం గమనించామండి. కారణం ఏంటి? మన ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళు యాంటీ డంపింగ్ డ్యూటీ అయితే వేస్తున్నారండి. నేను ఒక్క మాట ఖచ్చితంగా చెప్తున్నా, ఇవాళ సోలార్ స్టాక్స్ పడిపోయిన న్యూస్ నిజంగా ఒక చెత్త న్యూస్ అని నేను అంటానండి. ఎందుకు అంటే ఇప్పుడు వస్తున్న న్యూస్ వల్ల మార్కెట్ లో హెడ్ లైన్స్, భయాలు మాత్రమే ఉన్నాయి, కానీ కంపెనీ బిజినెస్ కి ఎటువంటి ప్రాబ్లం లేదు. డీటెయిల్స్ మనం మాట్లాడదామంటే మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియోలో నేను చెప్పే విషయాలు ఒక్కసారి చూడండి. ఇవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఉపయోగపడతాయి అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ మీరు ఈ వీడియోని మొబైల్లో చూస్తుంటే కింద కామెంట్ సెక్షన్ స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుందండి. దాన్ని క్లిక్ చేస్తే నిజంగా మన ఛానల్ కి చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ కంటిన్యూ ద వీడియో. సో ఇప్పుడు మనందరికీ తెలియాల్సిన అతిపెద్ద విషయం ఏంటి అంటే, ఇవాళ మార్కెట్ లో నెగటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం ఆయిల్ ప్రైసెస్ పెరగడం అండి. అలాగే మన ఇండియాలో ఐటీ సెక్టార్ స్టాక్స్ లో కొంత టెన్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఆయిల్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, అమెరికా దగ్గర నుంచి ఒక వచ్చిన స్టేట్మెంట్ అండి. ఇరాన్ దగ్గర నుంచి ఎటువంటి షిప్ అయినా స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ లో మైన్స్ కనుక పెడుతుంటే వాటిని కాల్చి పారేయండి అంటూ అమెరికా దగ్గర నుంచి స్టేట్మెంట్ వచ్చింది. అలాగే ఈ సీజ్ ఫైర్ కి సంబంధించి కానీ, లేదు అంటే పీస్ టాక్స్ సంబంధించి కానీ డీల్ కంప్లీట్ అవ్వకపోతే ఇరాన్ ని కంప్లీట్ గా తుదముట్టిస్తామన్నట్టు, ఇరాన్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నాశనం చేస్తామని, మా కంప్లీట్ టార్గెట్స్ ని అటాక్ చేస్తామని ట్రంప్ గారు వార్నింగ్ ఇస్తూ ఇచ్చిన స్టేట్మెంట్స్ మార్కెట్ లో చాలా నెగటివిటీని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఇరాన్ లో పవర్ ఉన్న ఒక కీ ఫిగర్ అండి. ఈయన ఇంతవరకు కూడా బయటికి రాకపోవడం ఇరాన్ కాస్త వీక్ గా అయిపోతుందా అని చెప్పి అనుమానాలు అయితే వస్తున్నాయి. అమెరికా జరిపిన దాడిలో ఈయన బాగా ఇంజూర్ అయ్యారా, లేదు అంటే ఫేస్ కి సంబంధించి తీవ్ర గాయాలతో ఉండడం వల్ల బయటికి రావట్లేదా, ఈయన వాయిస్ ఎందుకు బయటికి న్యూస్ లో రావట్లేదు, కేవలం హిడెన్ మెసేజ్లు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఎస్పెషల్లీ అమెరికా ఇప్పటికే ఇరాన్ మీద చాలా కంప్లైంట్స్ చేస్తుందండి. అక్కడ నాయకత్వం లేదు, యూనిటీ లేదు, వాళ్ళలో వాళ్లే కొట్టుకుంటున్నారు, అక్కడ నడుస్తున్న గవర్నమెంట్ కి ప్యారల్ గా మేము వేరొకరితో కన్సల్ట్ చేస్తున్నామని. సో ఈ స్టేట్మెంట్స్ అన్నిటికీ బలం చేకూరేలాగా ఇరాన్ లో మనకు పరిస్థితులు మారబోతున్నాయా అంటే, దీనికి బలం చేకూరేలాగా మోజ్తబా ఖమేని గారు బయటికి రాకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. సో దీని వల్ల అమెరికా మరింత బలంగా ఇరాన్ మీద మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తుందండి. అండ్ ఇక్కడ అతిపెద్ద ప్రశ్న ఏంటి అంటే, ఇరాన్ కి ఇప్పుడు వస్తున్న ప్రాబ్లం ఏంటి ఇలా ఉంటే అని అడుగుతున్నారు చాలా మంది. ఇదే అసలైన విషయం అండి. సీజ్ ఫైర్ విషయంలో కానీ, లేదంటే పీస్ టాక్స్ విషయంలో కానీ డెసిషన్ తీసుకోవడానికి ఎవరు కూడా అర్హత లేని వాళ్లే మాట్లాడుతున్నారు అన్నట్టు అమెరికా ప్రతిపాదనలు చేస్తుంది. లాస్ట్ టైం కూడా జరిగింది. ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి అధికారాలు లేవు, వాళ్ళు మళ్ళీ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాం అన్నట్టు మాట్లాడారట. ఈవెన్ ఇప్పుడు కూడా అమెరికా కాస్త వెనకడుగు వేయడానికి దీన్ని ఒక కారణంగా చూపిస్తుంది. ఇది మార్కెట్ నెగటివ్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం. అండ్ ఎస్పెషల్లీ అక్కడ గవర్నమెంట్ గానీ, గవర్నమెంట్ ప్రతినిధులు గానీ కాకుండా ఐఆర్జీసీ వాళ్ళు, ఒక మిలిటరీ కమాండ్ అనేది అధికారంలో ఉంటున్నట్టు డిసిషన్స్ తీసుకోవడం ఇక్కడ ప్రధాన సమస్య అండి. సో ఇరాన్ లో ఈ విధంగా ఇంటర్నల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్న ఒక విషయం గురించి మాట్లాడుతున్న టైంలో అమెరికా దగ్గర నుంచి మరొక పెద్ద స్టేట్మెంట్ వచ్చిందండి. ఏంటంటే, ఇరాన్ వాళ్ళు మేము స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఓపెన్ చేస్తాము,
దానికి సిద్ధంగా ఉన్నామంటుంటే వీళ్ళు మాత్రం మళ్ళీ పట్టుబట్టి మరి క్లోజ్ చేస్తున్నారు. అండ్ ఈసారి కంప్లీట్ గా ప్రతి షిప్ కి అమెరికా పర్మిషన్ ఉంటేనే ముందుకెళ్లాలనే విధంగా ట్రంప్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అండ్ ఇదే న్యూస్ కి ఆటోమేటిక్ గా మనకి మరొక నెగటివ్ న్యూస్ కూడా యాడ్ అవుతుంది. ఏంటి అంటే ఇరాన్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనకి యాక్టివేట్ అయిందట. అంటే కొన్ని దాడులు ఇరాన్ లో జరుగుతున్నాయి అని చెప్పి మనకి న్యూస్ వస్తుంది. సో సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ చేస్తున్నాం అన్నట్టు న్యూస్ వచ్చిన తర్వాత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది అంటే దాని అర్థం ఏంటండి? సో ఇప్పుడు వస్తున్న ఈ న్యూస్లన్నీ కూడా మార్కెట్ లో సెంటిమెంట్ నే కాదు పరిస్థితులను కూడా నెగటివ్ గా మారుస్తున్నాయి. అందువల్లే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ $106 కి అయితే దాటిపోతుంది. సో దీని వల్ల ప్రపంచ మార్కెట్లు అన్ని కూడా నెగటివ్ గా ఉంటున్నాయి. ఇవాళ బ్లాక్ ఫ్రైడే అనడానికి ప్రధాన కారణం కూడా అదే. అండ్ ఈ నెగటివిటీకి ట్రంప్ గారి కన్ఫ్యూజన్ అయితే గట్టిగా తోడవుతుంది మార్కెట్ నెగటివ్ గా ఉండడానికి. ఎందుకంటే ఓ పక్క క్లాక్ టిక్ అవుతుంది, టైం అయిపోతుంది అని చెప్తున్నారు, మరో పక్క మేము తొందరపడము, మేము హర్రీలో లేమంటూ స్టేట్మెంట్లు చేస్తున్నారు. సో ఒక పక్క సీజ్ ఫైర్ కి రమ్మని పిలుస్తున్నారు, మరో పక్క సీజ్ ఫైర్ కి ఏదైతే ప్రధాన కారణం అడ్డుగా ఉందో దాన్ని ఆపడానికి ముందుకు రావట్లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కంప్లీట్ గా ఇరాన్ ని ఇబ్బంది పెట్టేలాగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇప్పుడు మేము కంట్రోల్లోకి తీసుకుంటామంటూ ప్రతి షిప్ ని వెరిఫై చేస్తామంటూ, ఒకవేళ ఈ డీల్ జరగకపోతే ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాడి చేస్తామంటూ, ఇలా ప్రతి విషయంలో కూడా అమెరికా ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ని రెచ్చగొట్టే విధంగానే మాట్లాడుతున్నారు. ఈ రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు ఎంతవరకు ఉన్నాయంటే ఇరాన్ స్వయంగా ఒప్పుకుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడానికి, స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. కానీ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తే ఇరాన్ కి $500 మిలియన్ రోజుకి వెళ్ళిపోతాయి. ఇలాగైతే ఎలాగా ఇరాన్ ఇబ్బంది పెట్టడం కష్టమవుతుంది అని చెప్పి ట్రంప్ గారు స్వయంగా మీటింగ్ పెట్టి మరి మాట్లాడుతున్నారు. సో ఆయిల్ ని కంట్రోల్ చేయాలి, ప్రెజర్ ని కంట్రోల్ చేయాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇరాన్ ని ఎస్పెషల్లీ వీళ్ళు పెడుతున్న నిబంధనలకి ఒప్పించడానికి ట్రంప్ గారు ఒక పక్క సీజ్ ఫైర్ ని, మరో పక్క పీస్ టాక్స్ ని, మరో పక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ప్రతి విషయాన్ని పావుగా వాడుతున్నారు. సో ఇక్కడ వచ్చిన ప్రధాన సమస్య ఇదేనండి. ట్రంప్ గారు చేస్తున్న కామెంట్స్ కి, ఎస్పెషల్లీ తెర వెనకాల జరుగుతున్న పనులకి, వైట్ హౌస్ అవ్వచ్చు, జెడి వ్యాన్స్ గారు అవ్వచ్చు, ఇరాన్ అవ్వచ్చు, వీళ్ళందరూ చేస్తున్న స్టేట్మెంట్స్ కి పొంతనైతే కుదరట్లేదు. మార్కెట్ లో ఇదే ప్రధాన సమస్యగా మారుతోంది. డిప్లొమసీ జరగాలి అంటే ట్రస్ట్ గానీ క్లారిటీ గానీ మనం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది ట్రంప్ గారి విషయంలో జరిగే పని కాదనేలాగా ఆల్రెడీ అందరూ మాట్లాడుతున్నారు. అందుకే ఆయన్ని 6 డిస్టెన్స్ లో ఉంచుతున్నారట మీటింగ్స్ జరిగేటప్పుడు. సో ఈయన్ని అవాయిడ్ చేయడానికి ఇది కూడా ప్రధాన కారణం. ఒకటి, ఈయన అడ్డదిడ్డంగా వాదన ఒకటైతే, ఏది పడితే అది ట్వీట్ల కింద పోస్ట్ చేయడం, లేదు అంటే బెదిరింపు చర్యలకు పాల్పడడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట మార్చడం, నమ్మకాన్ని కోల్పోవడం అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈయన మీద అమెరికాలో ప్రజలకే నమ్మకం కోల్పోవడం ఒకటైతే, జెడి వ్యాన్స్ గారు కూడా ఇప్పుడు పీస్ టాక్స్ లో యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవడానికి ఇదే ప్రధాన కారణం అండి. ట్రంప్ గారి మీద ఆయన సొంత ప్రజలకే నమ్మకం పోతుంది. అండ్ ఈ కన్ఫ్యూజన్ అమెరికా ఒక్కదాంతోనే కాదండి, ఈవెన్ పాకిస్తాన్ కూడా వెళ్తుంది. ఈవెన్ ఆసిం మునీర్ కి సంబంధించి ఆయన మీద కూడా ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేస్తుందట. ఇరాన్ అయితే పాకిస్తాన్ అమెరికాతో మాట్లాడడం కంప్లీట్ గా ఒక మిస్టేక్ అంటూ ఇప్పుడు చర్యలు చేసుకుంటుంది. సో పీస్ టాక్స్ జరగాల్సిన టైంలో ఇరాన్ దగ్గర నుంచి పాకిస్తాన్ ఈ విధంగా అంటూ మాటలు రావడం అనేది ఖచ్చితంగా సెంటిమెంట్ కి నెగటివ్ గానే ఉంటుందండి పరిస్థితి. సో ఎంటైర్ ఎపిసోడ్ లో మనకు అర్థమైంది ఏంటి అంటే, ఇరాన్ అటు పాకిస్తాన్ నమ్మదు, ఇటు అమెరికాని నమ్మదు. అలాగే పాకిస్తాన్ ఎవరిని కూడా రండి అని పిలుస్తుంది కానీ కూర్చోబెట్టి మాట్లాడే అధికారం గానీ అర్హత గానీ పాకిస్తాన్ కూడా కనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ తతంగాలన్నీ కూడా పాకిస్తాన్ ఎందుకు చేస్తుంది అంటే, ఐదర్ ఒక దేశం దగ్గర అప్పు తెచ్చుకోవడానికో, లేదు అంటే మరొక దేశానికి మరి కాస్త ముక్కుసుత్తు చేసి మరికొంచెం అప్పులు తెచ్చుకోవడానికో పాకిస్తాన్ వాళ్ళ పబ్బం గడుపుకోవడం చూస్తుంది. కానీ ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఒక సొల్యూషన్ కోసం ఖచ్చితంగా ప్రయత్నం చేయట్లేదు అనేది మార్కెట్ లో వస్తున్న న్యూస్. సీజ్ ఫైర్ ఎక్స్టెండ్ అయిన తర్వాత మార్కెట్ లో నెగిటివ్ గా మారిపోవడం ఏంటండి, ఎస్పెషల్లీ లెబనాన్ సంబంధించి ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ దాడులు చేస్తున్నారట. హెజ్బుల్లా వాళ్ళు ఈసారి క్లియర్ గా ఇన్వాల్వ్ అవుతున్నారండి. మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం, ఈ హెజ్బుల్లాని కానీ, లేదంటే హౌతీస్ని కానీ, హమాస్ని కానీ కంట్రోల్ చేయకపోతే ఇరాన్ పరిస్థితి ఏంటి, అమెరికా సీజ్ ఫైర్ ఇచ్చిందన్న ఎందుకు ఆగుతాయి పరిస్థితులు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ లో కన్ఫ్యూజన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ వీకెండ్ మార్కెట్ లో సెలవు కనుక ట్రంప్ గారు ఎలాంటి చర్యలకి పాల్పడతారనేది మార్కెట్ లో ఖచ్చితంగా కాస్త ఒక భయంతోనే చూసేలా కనిపిస్తుంది పరిస్థితి. సో మిలిటరీ ఎస్కలేషన్స్ పెరుగుతాయనే భయాలు మనకు కనిపిస్తున్నాయండి. ఆయిల్ ప్రైసెస్ మన కళ్ళ ముందే పెరిగిపోతున్నాయి. సీజ్ ఫైర్ కి సంబంధించి మనకి మాటలు అయితే నడుస్తున్నాయి కానీ ఇంకా దాడులు జరుగుతున్నాయి. పీస్ టాక్స్ విషయంలో ఒక క్లారిటీ రాలేదు. ఒకవేళ వచ్చినా ఈ ఎవరి మాటలు ఎవరు వింటారో, ఎవరు ఒప్పుకుంటారో మనకి తెలియట్లేదు. ఫైనల్ గా ఏంటంటే, ఈ పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని మన ఇండియాకి సంబంధించి అన్ని రేటింగ్ సంస్థలు మన తలక ఎస్టిమేట్స్ తగ్గించేస్తున్నాయండి. మన గ్రోత్ స్లో డౌన్ అవుతుందని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ అన్ని న్యూస్లు కలిపి ఇవాళ మన మార్కెట్ లో నెగటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం అండి. అయితే ఇప్పుడు ట్రంప్ గారు చేస్తున్న మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, మన సోలార్ కంపెనీస్ మీద, మన సోలార్ ఎక్స్పోర్ట్స్ మీద
చాలా చాలా పెద్ద స్టేట్మెంట్స్ చేశారు. ఎస్పెషల్లీ అమెరికాలో వాళ్ళ సొంత కంపెనీలకి, ఎస్పెషల్లీ అక్కడ డొమెస్టిక్ గా వాళ్ళు చేస్తున్న బిజినెస్ కి నష్టం చేకూరే విధంగా మన ఇండియన్ గవర్నమెంట్ గానీ, మన ఇండియన్ కంపెనీస్ గానీ బిజినెస్ అక్రమంగా చేస్తుందంటూ మన సోలార్ కంపెనీస్ మీద కేసులు పెట్టారండి. అండ్ యాంటీ డంపింగ్ డ్యూటీని మళ్ళీ తీసుకొస్తున్నారు. దీనివల్ల ఇవాళ మనకి భారీ ఎనర్జీ స్టాక్ నెగిటివ్ గా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను రీజన్ చెప్తాను చూడండి. కంపెనీ స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చిందండి. ఇప్పుడు అమెరికా ఏవైతే డ్యూటీస్ వేస్తుందో అవి మాకు వర్తించవు అని చెప్పింది. అండ్ అమెరికా దగ్గర నుంచి ఇప్పుడు వస్తున్న బిజినెస్ లు ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల మరి కాస్త ఎక్కువ అవుతాయని కంపెనీ స్వయంగా చెప్పింది. మనందరం కూడా చూస్తున్నాం కంపెనీకి రెగ్యులర్ గా ఆర్డర్లు వస్తున్నాయి. సో ఈ టైంలో ఇదొక బుల్షిట్ న్యూస్ అని నేను అంటానండి. అందువల్ల ఒకవేళ భారీ ఎనర్జీస్ అవ్వచ్చు, రిమైనింగ్ సోలార్ స్టాక్స్ అవ్వచ్చు, ఏవైనా కింద పడితే మాత్రం ఖచ్చితంగా వీటిలో మనకి ఆపర్చునిటీని మనం చూడాలి, కానీ భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మనం నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్నామండి. ఇప్పుడు ఒకవేళ క్లియర్ గా ఈ విధంగా మనకి ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతుంటే ఎనర్జీ క్రైసిస్ ఖచ్చితంగా ఎక్కువ అవుతాయి. ఈ టైంలో మనకున్న మేజర్ ఆల్టర్నేట్ సోలార్ అండి. సో సోలార్ స్టాక్స్ లో మళ్ళీ కొంత బుల్ రన్ స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూ అవ్వాలని ఆశిద్దాం. ఇక ఐటీ సెక్టర్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మేజర్ జాబ్ కట్స్ అయితే అనౌన్స్ చేశాయి. మైక్రోసాఫ్ట్ వాళ్ళు అయితే కొంతమందికి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోండి అని చెప్తున్నారు. మెటా అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు, ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఫోర్స్ ని కట్ చేస్తాము, ఉద్యోగాలు తీసేస్తాము అని చెప్తున్నారండి. దీనివల్ల ఐటీ స్టాక్స్ లో ప్రెజర్ అయితే పెరుగుతోంది. అట్ ద సేమ్ టైం రీసెంట్ గా ఇన్ఫోసిస్ దగ్గర నుంచి వస్తున్న న్యూస్, వాళ్ళ దగ్గర గైడెన్స్ తగ్గించారండి. ఫ్యూచర్ లో గ్రోత్ తగ్గుతుందన్నారు. 5% ఉండాల్సిన గ్రోత్ ని 1.5% నుంచి 3% మాత్రమే ఉంటుంది అన్నారు. అందువల్ల ఐటీ సెక్టర్ స్టాక్స్ అన్ని మనకి నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నాయి. ఒక ఇన్ఫోసిసే కాదండి, చాలా కంపెనీస్ లో రిజల్ట్స్ బాగున్నా కూడా ఫ్యూచర్ గైడెన్స్ లో నెగిటివిటీ అందరూ చూపిస్తున్నారు. ఈ కారణాలన్నీ కూడా ఇవాళ మనం మార్కెట్ లో నెగిటివ్ గా ఉండడానికి ప్రధాన కారణాలు. ఇక నెక్స్ట్ మనం ప్రాజ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఇథనాల్ బ్లెండింగ్ ఇప్పుడు మన ఇండియాలో చాలా డామినేటింగ్ సెక్టార్ కింద అయితే మారబోతోంది. సో ఈ టైంలో ప్రాజ్ ఇండస్ట్రీస్ పెరగాలి కదండి. అన్ని స్టాక్స్ ఎథనాల్ కి సంబంధించి పెరుగుతున్నాయి. ప్రాజ్ ఇండస్ట్రీస్ ఎందుకు పెరగట్లేదు అంటూ మెసేజ్లు వస్తున్నాయి. ఇక్కడ గమనించండి, ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి కంపెనీ అండి. ఇంతకు ముందు చాలా చాలా అవకాశాలు అయితే మార్కెట్ ఇచ్చింది, కంపెనీ కూడా పర్ఫామ్ చేసింది. కానీ రీసెంట్ టైమ్స్ లో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్స్ బిజినెస్ పరంగా మేజర్ గా ఉండకపోవడం, అండ్ ఇప్పటికే 2-3 సార్లు మార్కెట్ లో దీంట్లో ఫాల్స్ బ్రేక్అవుట్స్ రావడం ఏంటంటే జనాల్లో భయం పెరిగిపోతుందండి. ఇప్పుడు మేనేజ్మెంట్ వచ్చి స్వయంగా ఎటువంటి గ్రోత్ రాబోతోంది, మేము ఏం చేస్తున్నాం అలాంటి విషయాలు అప్డేట్ చేయకపోతే మార్కెట్ లో ఈ పర్టికులర్ స్టాక్ లో కొంత ఇబ్బందులు అయితే మనం చూడడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి కంపెనీకి ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుందండి. మీకు గుర్తుందా అండి, వారి టెక్నాలజీకి సంబంధించి కంపెనీ పూర్తిగా అప్డేట్ ఇవ్వడం మానేసింది మేనేజ్మెంట్. ఆ టైంలో నేను కూడా అన్నా, ఇలాగ అప్డేట్ ఇవ్వకుండా ఏం జరుగుతుందో చెప్పకుండా ఉంచడం వల్ల స్టాక్ ప్రైస్ పడిపోతుందని. సో వీళ్ళు కూడా ప్రొయాక్టివ్ గా కాస్త మారితే మళ్ళీ ఈ స్టాక్ లో మనకి బిజినెస్ పెరుగుతుందనే ఆశలు చచ్చిపోక ముందే మేనేజ్మెంట్ పూర్తిగా రెస్పాండ్ అవ్వాలని ఆశిద్దామండి. సో ప్రాజ్ ఇండస్ట్రీస్ హోల్డ్ చేస్తున్న వాళ్ళైతే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. టైల్ విండ్స్ కనిపిస్తున్నాయి, బట్ మేనేజ్మెంట్ వాళ్ళ దగ్గర ఎగ్జిక్యూషన్ గురించి క్లియర్ అప్డేట్స్ అలాగే ప్రాపర్ గైడెన్స్ ఇస్తే ఈ స్టాక్ లో రివైవల్ చూస్తామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ లో మనం పెట్టుకున్న వీడియో మీరు ఖచ్చితంగా చూడాలండి. ఇందులో 100 రూపాయల స్టాక్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ఇండియా మొత్తం ఒకే ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీని అయితే కొంటున్నారండి. దీని గురించి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలా మంది మిస్ అయ్యారండి వీడియోని, మీరు మిస్ అవ్వకూడదని మళ్ళీ చెప్తున్నా. సో దీని తాలూకా లింక్ ని డిస్క్రిప్షన్ లోని, గ్రూప్ లోని, కామెంట్ సెక్షన్ లోని ప్రతి చోట పెడుతున్నానండి. మిస్ అవ్వకుండా చూడండి. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా వీడియో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు ఐటీ సెక్టార్ మొత్తం ఇబ్బంది పడుతుంటే ఈ ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీలో మాత్రం పెట్టుబడులు పెడుతున్నారండి. కారణాలు మీకు తెలియాలి. అలాగే ఈ 100 రూపాయల స్టాక్ లో చాలా మంది పెద్దవాళ్ళు పెట్టుబడులు పెట్టుకుంటున్నారండి, వాళ్ళ వాటాలు పెంచుకుంటున్నారు. దీని గురించి మనం 2 సంవత్సరాల క్రితం మాట్లాడామండి. ఖచ్చితంగా దీంట్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, గమనించండి అని చెప్పి. సో ఇప్పుడు ఆ టైం మళ్ళీ వస్తుంది. ఇప్పటికే మార్కెట్లు బాగా పడడంతో ఈ స్టాక్ కూడా పడింది. రికవరీస్ కనిపిస్తున్న ఇటువంటి టైంలో ఖచ్చితంగా మీరు ఈ స్టాక్స్ స్టడీ చేస్తే చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయండి. సో ఇప్పుడు మనం మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ స్టాక్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ ఫుజియామా పవర్ సిస్టమ్స్. ఇవాళ ఈ స్టాక్ 5% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు దీనికి కవరేజ్ అయితే స్టార్ట్ చేస్తూ బై రేటింగ్ ఇస్తున్నారు. 340 రూపాయల టార్గెట్ ప్రైస్ కూడా ఇస్తున్నారండి. రూఫ్ టాప్ సోలార్ ప్లేయర్స్ లో ఎస్పెషల్లీ B2C సెగ్మెంట్ లో చాలా మంచి పొటెన్షియల్ అయితే కంపెనీకి ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అప్రాక్స్ గా 1 GW
మెగావాట్ ఇన్ హౌస్ DCR సోలార్ సెల్ ప్లాంట్స్ అయితే వీళ్ళు కమిషనింగ్ అయితే చేయబోతున్నారండి. ఇది ఈ కంపెనీకి చాలా చాలా పెద్ద విషయం. ఇక అశోక బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి $72 మిలియన్ వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే వచ్చాయి. అప్రాక్స్ గా 682 కోట్లు. ఈ ఆర్డర్లు మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ అండ్ వాటర్, రిపబ్లిక్ ఆఫ్ అంగోలా దగ్గర నుంచి అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళు డిజైన్, సప్లై, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ అలాగే రీహాబిలిటేషన్ ఆఫ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ని కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుందండి. ఈ ఆర్డర్ కాస్త మంచిదే. ఇక నెక్స్ట్ మనం చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతోంది. రీసెంట్ గా వచ్చిన క్వార్టర్ లో రెవెన్యూస్ మార్జినల్ గా డిక్లైన్ అయ్యాయండి, కానీ నెట్ ప్రాఫిట్స్ మాత్రం 3 రెట్లు అయితే పెరగడం జరిగింది. అయినా సరే ఈ స్టాక్ ఇవాళ మనకి కాస్త నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. బట్ డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు మంచి ట్రెండ్ అయితే కనిపిస్తుంది అండ్ ఒక చార్ట్ ప్యాటర్న్ కూడా కనిపిస్తుందండి. అదేంటనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక డాక్టర్ రెడ్డిస్ గురించి మాట్లాడుకోవాలండి. డాక్టర్ రెడ్డిస్ కి ఒక దెబ్బ అయితే తగిలేలా కనిపిస్తుందండి. గోల్డ్ మ్యాన్ సాచ్ వాళ్ళు దీనికి సెల్ రేటింగ్ ఇస్తున్నారు. ఇంతకు ముందు న్యూట్రల్ నుంచి ఇంకా డౌన్ గ్రేడ్ చేస్తూ ఇప్పుడు సెల్ రేటింగ్ ఇస్తున్నారండి. ఇది ఖచ్చితంగా కాస్త నెగటివ్ విషయం. అలాగే టార్గెట్ ప్రైస్ కూడా లోవర్ చేస్తున్నారు. 1075 రూపాయలు అయితే ఇస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి 20% పడిపోతుంది అని ఈజీగా చెప్తున్నారండి వీళ్ళు. ఎందుకంటే ఈ కంపెనీకి ఫర్దర్ గా హై వాల్యూ లాంచెస్ అంటూ ఏమీ లేవని, దీని వల్ల ఫర్దర్ గా ఎర్నింగ్స్ గ్రోత్ లో పెద్దగా విజిబిలిటీ ఉండకపోవచ్చు అని చెప్పి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ మనం హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలండి. రీసెంట్ గా వీడదలక నెట్ ప్రాఫిట్స్ 67% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 49% పెరగడం జరిగింది. ఇది నిజంగా చాలా చాలా మంచి విషయం. సో హిందుస్థాన్ జింక్ ఇప్పటికే సిల్వర్ ప్రైసెస్ విషయంలో గానీ, కాపర్ ప్రైసెస్ విషయంలో గానీ కొంతవరకు కాస్త హల్చల్ అయితే చేస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ కూడా దీనికి సపోర్ట్ చేసేలా ఉన్నాయి. కాస్త దీని మీద ఫోకస్ పెట్టండి. నెక్స్ట్ మనం గుజరాత్ థెమిస్ బయోసిన్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ 10% అబోవ్ పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటి అంటే వీళ్ళు 1750 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఒక సంస్థనైతే ఎక్వైర్ చేస్తున్నారండి. సనోఫీస్ కి సంబంధించి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. వీటికి 62 మిలియన్ యూరోల మార్కెట్ అయితే జరిగింది 2025లో. సో ఈ న్యూస్ కారణంగా ఇవాళ ఈ స్టాక్ బాగా పెరుగుతోంది. ఖచ్చితంగా ఫర్దర్ గా కాస్త బజ్ కూడా ఉంటుందండి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా దీన్ని ఫాలో అప్ చేయండి. నెక్స్ట్ మనం CIE ఆటోమోటివ్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళదలక Q4 FY26 నెట్ ప్రాఫిట్స్ 20.8% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగిందండి. రెవెన్యూస్ కూడా 14.4% పెరగడం ఈ కంపెనీకి చాలా చాలా పాజిటివ్ విషయం. ఇక GMR ఎయిర్పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ కంపెనీలో కో ప్రమోటర్ గ్రూప్ ఆల్మోస్ట్ 7.3% స్టేక్ అయితే అమ్మడం జరిగిందండి. అప్రాక్స్ గా $1.1 బిలియన్ వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇది. అంటే అప్రాక్స్ గా 10,200 కోట్లండి దగ్గరగా. సో అందువల్ల ఇవాళ ఈ స్టాక్ కాస్త ప్రెషర్ కి అయితే గురవుతోంది, గమనించండి. ఇక నెక్స్ట్ మనం అతుల్ ఆటో గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త షార్ప్ గా పెరుగుతుండడం గమనించాం. కారణం ఏంటంటే ఎక్స్పోనెంట్ ఎనర్జీ అని ఒక కంపెనీతో వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. దీంట్లో వీళ్ళు జాయింట్ గా 15,000 3-వీలర్ ప్యాసింజర్ వెహికల్స్ ని నెక్స్ట్ 3 ఇయర్స్ లో మ్యానుఫ్యాక్చర్ అయితే చేయబోతున్నారు. ఇది అతుల్ ఆటోకి చాలా చాలా పాజిటివ్ విషయం. ఇక హిమాద్రి స్పెషాలిటీ కెమికల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ 52 వీక్ అయితే టచ్ చేసిందండి. నెట్ ప్రాఫిట్స్ రీసెంట్ గా వచ్చిన క్వార్టర్స్ లో 30% వరకు జంప్ అవడం గమనిస్తున్నాం అప్రాక్స్ గా. అలాగే రెవెన్యూస్ కూడా 17.6% పెరగడం ఈ స్టాక్ అయితే బాగా పెరుగుతుందండి. నెక్స్ట్ మనం HCC గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళ జాయింట్ వెంచర్ కి 2,900 కోట్ల వర్త్ ఆఫ్ ఒక ఆర్డర్ అయితే రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటి అంటే రాయగఢ్ లో ఒక రా వాటర్ టన్నల్ అయితే వీళ్ళు కంప్లీట్ చేయాల్సిందైతే ఉంటుంది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం. ఈ న్యూస్ కారణంగా ఈ స్టాక్ లో కాస్త బజ్ అయితే క్రియేట్ అవ్వచ్చండి. నెక్స్ట్ మనం ఇన్ఫోసిస్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ ప్రాఫిట్స్ పెరిగాయి, రెవెన్యూస్ బాగున్నాయి, రిజల్ట్స్ అయితే చూడడానికి బాగున్నాయండి. కానీ ఇవాళ ఈ స్టాక్ నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. కారణం ఏంటి అంటే నెక్స్ట్ FY27 లో వీళ్ళ రెవెన్యూ గైడెన్స్ అనేది తగ్గించారండి. గ్రోత్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. ఈ కారణంగా ఈ స్టాక్ ఇవాళ మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఇక సైంట్ గురించి మాట్లాడుకోవాలండి. Q4 నెట్ ప్రాఫిట్స్ అయితే 40% క్వార్టర్ డిక్లైన్ అయిపోయాయి. అయితే రెవెన్యూస్ మాత్రం 4.2% పెరిగాయండి. ఇది కాస్త పాజిటివ్ విషయం. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్ సెగ్మెంట్స్ లో ఈ క్వార్టర్ లో వీళ్ళకి కాస్త హైయర్ సేల్స్ అయితే జరిగాయండి. స్టాక్ అయితే కాస్త PE ఎక్కువే కనిపిస్తుంది ఇండస్ట్రీ యావరేజ్ తో కంపేర్ చేసుకుంటే. ఈ ఫాల్ మేబీ కాస్త ఇది అట్రాక్టివ్ గా మారడానికి హెల్ప్ అవ్వచ్చు ఫ్యూచర్ లో. ఇక నెక్స్ట్ మనం కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ చాలా హై వాల్యూమ్స్ తో బాగా ట్రేడ్ అవుతుందండి. అండ్ మీరు గమనిస్తే గడిచిన కొన్ని రోజులుగా ఈ పర్టికులర్ స్టాక్ లో మొమెంటం అయితే మనం చూస్తున్నామండి. సో దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అప్ చేయండి. నేను ముందుగానే చెప్తున్నానండి, ఇలాగ బాగా మొమెంటం వస్తున్న స్టాక్స్ మనం ఫాలో అప్ చేస్తే ఆపర్చునిటీస్ మనకి ఖచ్చితంగా వస్తాయి. ఇక నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. ముందుగా చెప్పాను కదా, ఒక కంప్లీట్ బుల్షిట్ న్యూస్ అండి. ఎందుకంటే ఇంతకు ముందు చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం, కంపెనీ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. కంపెనీ తలక బిజినెస్ కి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ ఉండదు. బట్ వస్తున్న న్యూస్ వల్ల ఈ స్టాక్ అయితే మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఈ సోలార్ సెక్టార్ స్టాక్స్ ఎస్పెషల్లీ వారి ఎనర్జీస్
ఇప్పుడు వస్తున్న డిప్ అయితే ఖచ్చితంగా మనం ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. ఇందుకు వస్తున్న న్యూస్ ఏంటి అంటే యాంటీ డంపింగ్ డ్యూటీని మన ఇండియన్ కంపెనీస్ మీద, మన సోలార్ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా వేస్తుందండి. ఈ న్యూస్ వల్ల సోలార్ సెక్టర్ స్టాక్స్ కొన్ని అయితే మనకి నెగటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.